సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా మనకి ఈ యొక్క కందలో ఉంటుంది. ముఖ్యంగా జింకు లోపము చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం కనుక మనకు అవసరమైతే వీలైతే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని ప్రధాన పొలానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనకి జింక్ లోప మొక్కల మీద కనిపించినట్టయితే లోపం దీన్ని సవరించడానికి 2 గ్రాములు జింక్ సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జింకే కాకుండా ఇనుము ధాతు లోపం కూడా మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు ఆకులు తెల్లగా పాలిపోతాయి కనుక దీన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం ధాతు లోపం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. మెగ్నీషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఒక 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే మనం ఈ మెగ్నీషియం ధాతు లోపాన్ని కూడా మనం మొక్కల్లో సవరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని మనం చూసుకున్నట్టయితే కంద వేసిన వెంటనే మనం నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్టిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులకి మొలుస్తాయి. మొలిసిన తర్వాత దాదాపు ఒక ప్రతి 10 రోజులకి మనం నీరు పొలానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొజాయిక్ తెగులు, వైరస్ తెగులు వస్తూ ఉంటుంది కనుక దీన్ని రాకుండా చేసుకుంటానికి రసం పీల్చే పురుగులను మనం ఎప్పటికప్పుడు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు రానటువంటి పొలం నుంచే మనం ఈ దుంపలను సేకరించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తెగుళ్ళలో గమనించినట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు మనకు వచ్చినప్పుడు ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మచ్చలు పెద్దవైనప్పుడు ఆకులు ఎండిపోతానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ తెగులు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది, ప్రధానమైనది మొదల కుళ్ళు తెగులు. ఈ మొదల కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క మొదల దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది. దుంప చెట్టు కూడా కుళ్ళిపోయి మొత్తం అంతా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. నష్టం అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. ఈ తెగులు ఉధృతిని గమనించినట్టయితే ఎక్కడైతే మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేదో ఆ ప్రాంతాల్లో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మనం పొలంలో తప్పనిసరిగా మురుగునీటి పారుదల ఉండేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు యొక్క ఉధృతిని నివారించడంలో ముఖ్యంగా ఈ పంట వేసుకునేటప్పుడే తేమ ఉన్నప్పుడు ఒక 2 కిలోల ఈ ట్రైకోడర్మా విరిడిని 100 కిలోల పశువులలో కలుపుకొని మనం పొలం మీద వెదజల్లుకోవాలి. తద్వారా ఈ శిలీంధ్రం భూమిలో అభివృద్ధి చెంది ఈ భూమిలో తెగులు కలిగజేసేటువంటి శిలీంధ్రాన్ని చాలా వరకు అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది.